చదవడానికి అరగంట పడుతుంది వాడికి, పైగా వెనకాల ప్రాంప్టింగ్ ఉంటే. ఈయన ఎందుకు పెడతారు కృష్ణదేవరాయలకి అంటే స్పాన్సరర్ ఆయన, ఏం చేయమంటావు, డబ్బులు ఇచ్చాడు ఆయన. అందుకే చెబుతున్నా మొహమాటలు కానీ డబ్బులు ఉంటే పాండిత్యాన్ని కూడా కొనొచ్చు. మా అందరికీ తలో 10,000 25,000 బారేస్తే మేమే పొగుడుతాం సరస్వతి పుత్రుడని. అంటే డబ్బు అన్నిటికీ మూలమే. లోకంలో ఉండేటువంటి అంగీకృత అఖిల విభూతి అపాంగలీల, నీ కటాక్షలీల ఎటువంటిది అంటే లోకంలో ఉండే ఐశ్వర్యమంతా దానివల్ల వచ్చింది. అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. అటువంటి మంగళదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి యొక్క కటాక్షాలు మా మీదే ప్రసరించునుగాక. ప్రతి శ్లోకంలో అంటాడు వరుసగా 6 శ్లోకాలు. నీ భర్త కేసి నువ్వు ఇలా చూడగానే ఆయన ఒళ్ళంతా పులకించింది కదమ్మా, ఎంతసేపు ఆయన కేసైనా చూడడం, బిడ్డలం మేమున్నాం, మా కేసు చూడవా? ఆ చూపు ఏదో కాస్త ఇటు ఇటు ప్రసరింపజేయచ్చు కదా. మీ దంపతులు మీ గొడవలైనా ఎంతసేపు ఎన్నేళ్ళు వచ్చినా మమ్మల్ని కాస్త పట్టించుకోరా, ఇక్కడ మేము పేదరికంతో చచ్చిపోతూ ఉంటే ఇక్కడ. అందుకని కాస్త ఆ కటాక్షం ఏదో ఇటు రానియమ్మా. ముగ్ధా ముగుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఇక 2వ దశ సరిగ్గా ఇది కొంచెం నేను వివరంగా చెప్పలేను, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. కానీ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు ఈ భావాలన్నీ తాత్పర్యాలతో చదువుకుని సరిగ్గా ఆచరించగలిగితే ఈ మొదటి 6 శ్లోకాలు చాలండి దాంపత్యాన్ని సార్థకం చేయడానికి. అద్భుతమైనటువంటి శృంగారం అంతా చెప్పాడు ఆయన. ఒక చూపుతో మనిషిని ఎలా వశం చేసుకోవచ్చు చెప్పాడు. ఆ చూపు ప్రభావం ఎంతో చెప్పాడు. మనం దిష్టి చూపులు అని భయపడతాం కానీ చల్లని చూపులు ఎంతోమంది ఉన్నాయి, మనం ఆలోచించం వాటి గురించి. చల్లని చూపులు. ఒక్కొక్క ఇల్లాలు, ఒక్కొక్క పెద్ద మనిషి మన ఇంటికి వస్తేనండి ఆ ఇంట్లో మర్నాడు ఐశ్వర్యం పండుతుందమ్మా, సందేహం లేదు. ఎందుకంటే ఆ హృదయం అటువంటిది, అది హృదయం మీద ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల రాదు. ఆ చూపు గొప్పతనం హృదయం మీద ఉంది. ఈ హృదయం ప్రపంచం అంత విశాలమైతే అందరినీ నీ బిడ్డలుగా భావించగలిగితే ఆ ఇల్లాలు ఏ ఇంటికి వెళ్ళినా లక్ష్మీదేవి వెళ్ళినట్టే లెక్క. అలా చూస్తే చాలు. ఎవ్వాని కడగంట నివ్వటిల్లుడు చూడ్కి మానిత సంపదని నుచుండు. తిక్కన గారి మాట ధర్మరాజు గురించి. ఎవ్వాని కడకంట నివ్వటిల్లుడు చూడ్కి మానిత సంపదని